ఈరోజు ఫిబ్రవరి 8, 2024 నాడు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో 2008లో సెలెక్ట్ అయ్యి ప్యాటర్న్ చేంజ్ చేయడం వల్ల 30% డిఎడ్ వాళ్ళకి కేటాయించడం వల్ల ఉద్యోగాలు కోల్పోయిన బిఎడ్ అభ్యర్థులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని మార్చి 14న జీవో నంబర్ 9ను విడుదల చేసి జూన్లో దీనికి సంబంధించిన డాటా కలెక్షన్ కోసం డిఓలకు ఆదేశాలు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా డిఓలు సరైన పద్ధతిలో అన్ని జిల్లాల్లో చేశారు. కానీ ఇక్కడ కరీంనగర్ జిల్లాకు వచ్చేసరికి అవగాహన రాహిత్యమా లేకుంటే చిన్న చిన్న అధికారులు చేసిన పొరపాట్ల వల్లనో 13 మంది అభ్యర్థులు లిస్టులో పేర్లు గల్లంతయ్యాయి. నిన్న మేము చేసిన ఒత్తిడికి కమిషనరేట్ నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మంత్రుల ద్వారా చేసిన ఒత్తిడికి 8 మంది లిస్టులో 5 మందిని తీసుకోవడం జరిగింది. ఇంకా 8 మంది మా అభ్యర్థులు స్టిల్ నౌ వాళ్ళు సఫర్ అవుతున్నారు. కాబట్టి అధికారులు చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల అభ్యర్థులు సఫర్ అవుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. ఇది జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా స్పందించాల్సిన సమయం. ఇక్కడ వచ్చి మేము మార్నింగ్ నుంచి చూస్తున్నాం కానీ ఇప్పటి వరకు ఏ అధికారి కూడా రావడం లేదు, దీనిపైన స్పందించడం లేదు. క్యాబినెట్ ఉపసంఘంలో నిర్ణయం తీసుకున్న ఈ ఇష్యూని రిజాల్వ్ చేద్దామని నిర్ణయం తీసుకున్న క్యాబినెట్ ఉపసంఘంలోని మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఇదే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన వారు 2 ఉన్నారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారు 2 ఉన్నారు. ఆ మంత్రులు చెప్పినా కానీ బేఖాతరు చేసినట్లు ఈ డిఓ ప్రవర్తించడం, అంటే రాష్ట్రంలో ఒకే పర్మనెంట్ డిఓ ఉన్నారు, మిగతా అన్నారు ఎఫ్ఏసి కింద ఉన్నారు. కానీ ఏ విధంగా అన్ని జిల్లాలో ఏ విధంగా అయితే బీఎడ్ అభ్యర్థులు 30% కోటాలో నష్టపోయిన బీఎడ్ అభ్యర్థులకు ఇచ్చారో అదేవిధంగా ఈ కరీంనగర్ డిస్టిక్లో కూడా చేయాలి. కానీ అవుట్ ఆఫ్ సెలెక్షన్ లిస్ట్లో ఉన్న 25 మందికి న్యాయం చేసి సెలెక్షన్ లిస్ట్లో ఉన్న 13 మందికి అన్యాయం చేయడం, దాని తర్వాత ఒత్తిడి పెంచడం వల్ల 5 మందికి ఇవ్వడం, ఇంకా 8 మందిని స్టిల్ నవ్వు కూడా ఇలా లాస్ట్ డేట్ అయినా కానీ వెరిఫికేషన్ చేయకపోవడం అనేది దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకొని ఇక్కడ జరిగిన అక్రమాలను ఎగ్జామిన్ చేసి ఇప్పుడు గంట లోపల వీళ్ళకు వెరిఫికేషన్ చేయాలని మేము రాష్ట్ర నాయకత్వం తరఫున అప్పీల్ చేస్తున్నాము. ఇట్లా జరగని పక్షంలోనైతే మేము దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి కానీ సిఎస్ దృష్టికి కానీ తీసుకెళ్ళి సంబంధిత అధికారిపై చర్యలకు సిసిఏ రూల్స్ 1991 రూల్స్ ప్రకారం చర్యలకు తీసుకోవాలని మేము ఖచ్చితంగా కోరుతాం. ఇది న్యాయమైన డిమాండ్. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు లిస్టులో పెట్టడం, ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు లిస్టులో తీసేయడం అనేది దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా తప్పులు జరిగి ఉంటాయి చిన్న స్థాయిలో, కాబట్టి డిఓ స్థాయిలో ఉన్న స్థాయిలో మీరు దీన్ని రెక్టిఫై చేసి ఇప్పటికైనా సమయం ఉంది. ఒక 8 మంది అభ్యర్థులు ఒక 15-20 నిమిషాల్లో వెరిఫికేషన్ అవుతుంది. కాబట్టి దీనిపై ఇప్పటికైనా స్పందించి డిఓ గారు, కరీంనగర్ డిఓ గారు ఇమ్మీడియట్గా మీరు దీన్ని రిజాల్వ్ చేయాలని మేము రాష్ట్ర నాయకత్వం తరఫున అప్పీల్ చేస్తున్నాం. మన డిఓ గారు మాత్రం తన యొక్క కొత్త రూల్స్, కొత్త చట్టాలను అమలుపరుస్తారు. ఇది ఎక్కడ సార్, ఇది ఎక్కడ న్యాయం సార్? మాకు సార్ మేము మా 16 ఏళ్ళు కోర్టుల చుట్టూ తిరిగి నష్టపోయి ధర్నా చేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ న్యాయం జరగా మేము రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మీద దయతలిచి మాకు కామన్ మెరిట్లో నష్టపోయేటువంటి ప్రతి అభ్యర్థికి మీకు ఉద్యోగం ఇస్తుందని చెప్పి సార్ చెప్పడం జరిగింది. కానీ విద్యాశాఖ అధికారుల యొక్క పొరపాటు వల్ల అసలైనటువంటి అర్హులకు అన్యాయం జరుగుతుంది. అనర్హులైనటువంటి కొత్త వాళ్ళు వచ్చి చేరుతున్నారు. అన్ని ప్రూఫ్లు మన దగ్గర ఉన్నాయి. కానీ ఈ ప్రూఫ్లు పట్టకపోతే అది దేనికి లెక్క చేయలేదు. నా ఇష్టం నేనే అరే ఇదేం సార్, ఇన్ని ప్రూఫ్లు ఉన్నాయి చూడండి. ఆర్టీఏ చట్టం ప్రకారం మేము తీసుకున్నటువంటి దానిలో మేము ఆర్టీఏ చట్టం ఉద్యోగిస్తారు సార్. అది ఎవరిస్తారు సార్? ఆర్టీఏ చట్టం గవర్నమెంటే కదా సార్ ఇచ్చేది. ఆర్టీఏ యాక్ట్ మరి అప్పుడు ఇచ్చినటువంటి విద్యాశాఖ తప్ప మరి చెప్పండి, ఆయన అరెస్ట్ చేయండి. అప్పుడు 2010 టీచర్ జాబ్ చేసి అందరు తప్ప మరి మనం బయట లాగండి, అందరూ డిస్పోజ్ చేయండి, సస్పెండ్ చేయండి. అది తప్పైతే మొత్తం తీసేయండి. అంతేగాని అది తప్పుల తడుక నేను చేస్తున్నా, నేనే బయటపడుతున్నా, నేనేదో పెద్ద చేస్తున్నా, ఏ సార్ ఇంటర్నేషనల్ అవుతుంది. అన్ని జిల్లాలలో 2010 కామన్ మెరిట్ ప్రకారం లాస్ట్ అయిన వాళ్ళకి జాబులు ఇస్తారు. కానీ మన జిల్లాలో మాత్రం అట్లా జరగట్లేదు. ఆయన ఎవరైతే మరి ఎవరు పెట్టుకున్నాడో మాకు తెలియదు సార్. ఆయన ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకి జాబులు ఇస్తారు. బీసీఈ మైనారిటీ కోటా అంటే ముస్లింలకే జాబ్ ఇవ్వాలి. దాని తెలుగు అమ్మాయి వస్తుంది. మీరు సమాధానం చెప్పండి. 50 మంది నుంచి మీరు ఇయ్యలే కావచ్చు, 50 మంది నుంచి ముడుపులు పుట్టినాయి సార్ అయిపోయి 50 మంది నుంచి ముడుపులు పుట్టాయి. 5 లక్షలు 10 లక్షలు ఇచ్చిండు. దాని నుంచి ఇచ్చినప్పుడు స్పందించట్లేదు సార్. ఏ అధికారులు మొన్నటిగా మొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఆ వీడియో సార్ మా దగ్గర ఉంది, మేము ఇస్తాం మీకు. ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది, మేము ఇస్తాం మీకు, పేమెంట్ ఇస్తాం. సార్ వెంటనే ఫోన్ చేసి ఏం మాట్లాడాడు?
ఏదైతే చెప్తాను 70-30 తీసినాము 30% లాస్ చేసినాము అవన్నీ తెలియదు. మేము 100% కామన్ లిస్ట్ ప్రకారం చెప్పాం మీరు ఇవ్వాల్సిందే అని పొన్నం ప్రభాకర్ సార్ ఓకే సార్ మీరు ఎట్లా చెప్తే అట్లా ఇస్తా అన్నాడు. సార్ కూడా అన్నాడు మీరు ఎలాంటి డిఓ ఇస్తున్నారు మీకు ఎందుకు భయం లేకపోండి అని చెప్పాడు. మళ్ళీ ఈయన వేసే పని చేసి కలెక్టర్ గారికి కూడా కాంప్లైంట్ చేశాము. కలెక్టర్ గారు మళ్ళీ డిఓ గారు కలవమన్నారు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ సరే ఓకే అన్నాడు. మళ్ళా సారీ చేసే పని సారీ చేసి అసలు ఎవరెవరై కొత్త వాళ్ళు ఎందుకు వచ్చారో డిఎస్సి లో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ సెలక్షన్ లిస్ట్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఏ కామన్ మెరిట్ లో లేరు, ఏ 70-30 లేరు, ఎక్కడ లేరు, ఏ కోర్టు కూడా లేరు. వాళ్ళు అన్యాయంగా సార్ అసలు లేరు సార్. వాళ్ళు సెలక్షన్ లిస్ట్ లేరు వాళ్ళు మొత్తం ఎగ్జామ్ సెలక్షన్ లిస్ట్ 2010 కోర్టుకు పోయిన వాళ్ళకు పోయిమని ఇచ్చింది. ఆ లిస్ట్ పెడితే ఓకే, అది ఏం కాదు 50 మందికి తీసుకొని 100 మందికి వేసుకోండి. కానీ కాకపోతే అందులో లేని వాళ్ళ 50 మంది తీసేసి వీళ్ళకి రావడం ఎగ్జామ్ సమంజసం. దీనిలో డిఓ జనార్దన్ రావు గారు అప్పుడు 2010లో తప్పు అంటున్నారు. దీనిలో రామేశ్వరరావు గారు వచ్చేసారు. దీనిలో ప్రతి ఒక్కరి యొక్క లిస్ట్ ఉంటుంది. మరి ఈనాడు పేపర్ తప్ప చెప్పండి, తప్పైనా కాదు కదా సార్. ఏదైనా పేపర్ ప్రకటనతోనే రిలీజ్ చేస్తారు అంతే కదా సార్. ఇది అటెంటికా కాదా? మరి ఎందుకు తప్ప మీరు చెప్పాలి, డిఓ అని చెప్పాలి. మరి దీనిలో మా పేర్లు ఉన్నాయా లేవా? దీనిలో మా యొక్క పేర్లు అన్ని ఉన్నాయి. 50 మంది లేవు సార్. 50 మంది లేవు. ఇదే తప్పు జరుగుతున్నారు. ఇది సార్ ఏమంటే ఈ లిస్టే తప్పు. మీరు అప్పుడు తయారు చేసిన ఒకవేళ ఈ లిస్టు తప్పైతే అప్పుడున్న విద్యార్థులను తీసుకురావాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఈ ఉద్యోగం చేసిన వాళ్ళని కూడా మొత్తం ఆపేయాలి, డిస్మిస్ చేయాలి. మీరు అప్పటి డిఎస్సి తప్పుల తడకా అని మాకు పేపర్ రాసి ఇచ్చండి, మేము చూసుకుంటాం. మేము కోర్టులో ఇస్తాం. అది ఈ డిఓ గారు రాసి ఇవ్వండి మాకు తప్పుల తడక. అప్పుడు డిఓ రామేశ్వరరావు మొత్తం తప్పు చేసిరు అని అరెస్ట్ చేయాలి. అప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళు మొత్తం తప్పులే చేస్తున్నారు అని చెప్పి ఒక పేపర్ ప్రకటన ఇవ్వండి, మేము చూసుకుంటాము. సార్ ఇంకొక విషయం సార్, అన్ని జిల్లాలలో కంప్లీట్లీ ఓకే గవర్నమెంట్ ఏదైతే ప్రొసీడింగ్స్ చేయమని చెప్పిందో 30% లాస్ ఆఫ్ క్యాండిడేట్స్ కు జాబ్స్ ఇస్తున్నారు అన్ని జిల్లాలలో ఎక్సెప్ట్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. అంటే 28 జీవో తీసుకురావడం వల్ల దానివల్ల ఎఫెక్ట్ అయిన ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ జాబ్స్ ఇవ్వమని గవర్నమెంట్ చెప్పింది. 3 మెంబర్ సబ్ కమిటీ చెప్పింది. అయినా కానీ ఈ డిస్ట్రిక్ట్ లో మాత్రం ఫాలో అవ్వట్లేదు. అసలు తెలంగాణ కరీంనగర్ లో ఉందా, కరీంనగర్ తెలంగాణలో ఉందా అంటే ఈయనేమంటున్నారంటే 8 డిస్ట్రిక్ట్ సంబంధం లేదు, నాకు అవన్నీ చెప్పకండి, నేను నా డిస్ట్రిక్ట్ లో ఇలాగే ఫాలో అవుతానని చెప్తున్నాను. మాకు వెంటనే దీన్ని గవర్నమెంట్ అన్ని డిస్ట్రిక్ట్ ఒకటే ఉంటారు సార్, ఒక డిస్ట్రిక్ట్ ఒకటి ఉంటుంది. మీరు చెప్పండి జనరల్ గవర్నమెంట్ ప్రొసీడింగ్ ప్రతి డిస్ట్రిక్ట్ వేరు ఉండదు, అన్ని డిస్ట్రిక్ట్లు కలిపి పాస్ చేస్తారు. అవసరమైతే సార్ ఇక కాపీ కూడా ఇస్తాం మీకు, ప్రొసీడింగ్స్ కాపీ సార్ హైలైట్ చేశాను చూసారా, ఇక్కడ హైలైటర్ తోని హైలైట్ చేశాము. ఇవి చూడండి సార్, 30% లాస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఓకే 28 జీవో వల్ల అఫెక్ట్ అయిన వాళ్ళకు అందరికీ జాబ్స్ ఇవ్వాలి. తర్వాత సార్ ఇక్కడ మాకు ఇంటరిమ్ ఒక ఆర్డర్ కూడా ఉంది కోర్టుది, 8 ఫిబ్రవరి 24 నాడు వచ్చింది. ఓకే సార్, ఈ పారాగ్రాఫ్ 3 మెంబర్ సబ్ కమిటీ, ఈ 3 మెంబర్ సబ్ కమిటీలో పొన్నం ప్రభాకర్ గారు, దామోదర్ రాజనరసింహ గారు అండ్ శ్రీధర్ బాబు గారు కలిసి మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ చేశారు. డిసైడ్ చేసి ఏ విధంగా డిసైడ్ చేశారు, 28 జీవో వల్ల అఫెక్ట్ అయిన క్యాండిడేట్స్కి అందరికీ, లాస్ అయిన 30% ఆఫ్ ద క్యాండిడేట్స్కి అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పారు సార్. కానీ ఇక్కడ మాత్రము జరగలేదు, ఈ జిల్లాలో మాత్రం జరగలేదు. అన్ని జిల్లాలో ఈ ప్రొసీడింగ్స్ ఫాలో అయ్యారు. ఇది గవర్నర్ చూడండి సార్, నరసింహారెడ్డి గారు, కమిషనర్ నరసింహారెడ్డి గారు ఓకే ఇష్యూ చేసిన రిపోర్ట్ ఇది కంప్లీట్లీ ప్రొసీడింగ్స్లో సార్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ఇది ఉందా సార్. ఓకే ఇది మేము ఇదే చూపిస్తున్నాం 2 పేజీల రిపోర్ట్ సార్ ఇది. మాకేమన్నా కాదు, ఇప్పుడు మీకు రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పిండు. ఇది ఇప్పుడు మీడియా సార్ సార్ దీనికి ఆన్సర్ చెప్పండి సార్. అన్ని డిస్టిక్లలో 30% లాస్ ఆఫ్ క్యాండిడేట్స్ జాబ్స్ ఇచ్చారు. ఇక్కడ ఎందుకు కొత్తగా తెలంగాణలో కరీంనగర్ ఉందా, కరీంనగర్లో తెలంగాణలో ఉందా, అన్ని డిస్టిక్ ఇంతకుముందు సార్ డిఈఓ గారు ఏమన్నారు, 9 డిస్టిక్లలో 8 డిస్టిక్లో ఏం జరిగిందో నాకు అవసరం లేదు, నా రూల్స్ నేను ఫాలో అవుతున్నారు. ఈ కొత్తగా 50 మంది ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి సార్. ఈ కొత్తగా 50 ఇప్పుడు మీరు చెప్పండి సార్ ఇది
అట్లా కదా సార్, ఇప్పుడు మీకు అప్ప చెప్పారు కదా, మీరు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు ఇంత దారుణం, ఇంత అన్యాయం. 8-9 రోజుల నుంచి పడిగాపు కాస్తున్నాం. హైకోర్టు వైపు తీస్తాను. చూడండి, ఇక మన ఇష్యూ తెలిస్తే పారిపోతున్నారు. ఇక అది మా దౌర్జన్యం, మా దౌర్భాగ్యం, అది మా లైఫ్ ఇట్లున్నది. గింత దారుణమైన విషయం ఎక్కడ చూడలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.